సంబంధించి కానీ, చేతికి సంబంధించి కానీ, మరీ దృష్టికి సంబంధించి కానీ, వినికిడికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉండబడిన మీకు ప్రభుత్వం ద్వారా మీకు కావలసిన పరికరాలను అందిస్తూ ఉన్నందుకు చాలా సంతోషపడుతూ మీకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. బహుశా నాకు తెలిసి నేను 2014 నుంచి 19 వరకు శాసనసభ సభ్యునిగా కొనసాగిన ఇక్కడ, ఇప్పుడు 19 నుంచి 24 వరకు నాకు గుర్తున్నంత వరకు అయితే 2014 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేగా కొనసాగిన 5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా దివ్యాంగుల కోసం ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేను చీఫ్ గెస్ట్గా పాల్గొన్న రోజైతే లేదు. 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా నాకు గుర్తున్నంత వరకు ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం. గడిచిన నా ఎమ్మెల్యేగా 10 సంవత్సరాల కాలంలో మొదటిసారి మీకంటూ ఉపయోగపడే అవకాశం ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు లభ్యం కావడం అనేది నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా, సంతోషంగా భావిస్తూ ఉన్నా. అయితే ఇది నాకు సంతృప్తికరంగా లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈ మాత్రం దానికి నా మనసు సంతృప్తికరంగా లేదు. ఇంతకంటే ఎక్కువ మరింకా ఏదో మీకు మేలు జరగాలనే నా హృదయం అయితే తృష్టపడతా ఉంది, కోరిక పడతా ఉంది. ఇంతటితో సరిపోదు. పేదరికము, మరొక శారీరక అవయవలోపం కలిగినటువంటి మీకు మరింత గొప్ప సహాయము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైపు నుంచి పూర్తిగా అందాల్సినటువంటి బాధ్యత ఉంది. స్థానికంగా ఉండే నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, స్థానికంగా ఉండే ధనవంతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కనీసం ఎవరి విషయంలో మీరు స్పందించకపోయినా వీరి విషయంలో పూర్తిగా స్పందించి రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా మన మధ్య వైషమ్యాలను, విద్వేషాలను పక్కన పెట్టి ఏకతాటిపైన ఏకస్థులమై ఒకే కంఠముతో ఈ దివ్యాంగుల పట్ల జీవితాలలో వెలుగు నింపడానికి మనందరం సామూహికంగా కష్టపడాల్సిన అవసరం, సహకరించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి ఈ నియోజకవర్గంలోని ధనవంతులకు పిలుపునిస్తూ ఉన్నా. మిగతా రాజకీయ పార్టీలను కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నా. సోదరులారా, మిగతా రాజకీయ పార్టీలు, ధనవంతులు కలిసి వస్తే ఈ నియోజకవర్గం నుండి దివ్యాంగుల యొక్క జీవితాలలో సంపూర్ణమైనటువంటి వెలుగు నింపాలని నా కోరిక ఫలిస్తుందని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నా. ఎవరైనా మాట్లాడచ్చు మీరు ఎవరికంటే తక్కువ కాదు అని చెప్పి, కానీ రాచమల్లి ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతాడు, మీరు ఎవరికంటే తక్కువ కాదు, మీరు మాకంటే ఎక్కువ, మాకంటే ఇంకా సంపూర్ణమైనటువంటి శక్తిపరులు మీరు. కారణం, శరీరంలోని ఒక అవయవం సంపూర్ణంగా పనిచేయకపోయినప్పటికీ కొద్దో గొప్ప అది నష్టం చేస్తామనే శరీరానికి ఉన్నప్పటికీ కూడా జీవితంలో ఏమాత్రమే కానీ వెరవకుండా, భయపడకుండా, సంపూర్ణమైనటువంటి మానసిక స్థితిని కలిగి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో, జీవితంతో పోరాటం చేసే మీరు మాకంటే 100కు 1,00,000 రెట్లు మీరు అధికులు, గొప్పవారనేది సుస్పష్టంగా చెప్పగలుగుతా. కాబట్టి మిమ్మల్ని ఎవ్వరు కూడా వికలాంగులని చెప్పి సంబోధించాల్సిన అవసరం లేదు. సంపూర్ణ అంగాలతో పోలిస్తే వారి కంటే విశేషమైనటువంటి మానసిక, శారీరక శక్తి కలిగిన, దృఢమైన మనస్సు కలిగిన వారు మీరు. అందుకే మీ పట్ల మేము ఎప్పుడూ తక్కువే, మా పట్ల మీరు ఎప్పుడూ అదుపులేనిది కూడా అంగీకరిస్తూ ఉంటాం. ఇక మిమ్మల్ని బాధించే అంశం ఏదైనా ఉందంటే శరీరంలోని అవయం కాదు, పేదరికమే. మిమ్మల్ని ఏదైనా కష్టపెడతా ఉంది జీవితంలో అంటే పేదరికమే. ఆ పేదరికంలో నుంచి, ఆ పేదరికం ద్వారా మీకు సంభవించే ఆర్థికపరమైన దైనందిన జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం, ఈ సమాజంలో ఇతరుల కంటే గొప్పగా మీరు ఉండడానికి, వారితో సమానంగా మీ జీవన పరిణామం ఉండడానికి, మీ లైఫ్ స్టైల్ గొప్పగా ఉండడానికి కావాల్సిన ఆర్థిక స్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెయ్యాలని చెప్పి ఈ సందర్భంగా నేను సంకల్పిస్తూ ఉన్నా, కోరుకుంటా ఉన్నా. అయితే మీ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా తొలి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. తొలి అడుగు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నా. ఈరోజు కాదు, 2 సంవత్సరం క్రితమే మన మున్సిపల్ పురపాలక సంఘ ఆఫీసులో కూడా మనం కలుసుకున్నాం. అందరం సమావేశం పెట్టుకొని ఏం చేయాలా, దివ్యాంగులు కలిగినటువంటి పేదరికం నుండి మిమ్మల్ని ఉద్ధరించడానికి, సంతోషంగా ఉంచడానికి ఏ అడుగుతో ప్రయాణం కొనసాగించాలని చెప్పి ఇదివరకే 1-2 సమావేశాలు కూడా మనం మాట్లాడుకున్నాం. నా మనసు పదే పదే ఆ వైపుగా ప్రయాణం చేస్తూ ఉంది.
నేను మీతో 2 సార్లు మాట్లాడిండొచ్చు, కానీ నా హృదయంతో మాత్రం 2 లక్షల సార్లు మాట్లాడింట సోదరులారా, మీ గురించి ఏం చేయాలనే ఉద్దేశంతో. సంబంధించిన అధికారుల ద్వారా కూడా మీకు సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా సేకరించుకునే నేను ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దివ్యాంగులు ఎంతమంది ఉన్నారు, కడపకు సంబంధించిన అధికారులతో నేను చాలాసార్లు ఫోన్లో మాట్లాడి సంబంధించిన లిస్ట్ అంతా తెప్పించుకొని ఎవరెవరు వినికిడికి సంబంధించి లోపంలో ఉండారు, లేకుంటే దృష్టికి సంబంధించి లోపంలో ఉండారు, లేకుంటే చెయ్యి కానీ కాలు కానీ లోపం ఉండారు, లేకుంటే మానసిక స్థితిలో లోపం ఉండారు, వీళ్ళందరూ ఆర్థికంగా ఏ స్థాయిలో స్థితిగతుల్లో ఉండారు, ప్రమాదశాత్తు కాలో చెయ్యో పోయి ఇబ్బందులు ఉండేవాళ్ళు ఎవరుండారు, వీళ్ళలో ఎంతమందికి సొంత ఇల్లు ఉంది, సొంత ఇల్లు లేదు, వీళ్ళలో ఎంతమంది చదువుకున్నారు, ఉద్యోగానికి అర్హత ఉంది, ఉద్యోగానికి అర్హత లేకుండా శారీరక శ్రమ మీదనే ఉండేవాళ్ళు ఎంతమంది ఉండారు, వివాహానికి ఎంతమంది స్త్రీ పురుషులు యోగ్యత కలిగి ఉండారు, వివాహానికి యోగ్యత లేకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉండారు అనే తదితర అంశాలన్నిటినీ కూడా నేను విచారించుకున్నాను. కారణం మీ పట్ల నాకు అపారమైనటువంటి ప్రేమ ఉంది, మీకు సహాయపడాలనే తృష్ణ బలంగా నాలో ఉంది కాబట్టే అటువైపుగా నా మనస్సు ప్రయాణం చేస్తాను. ఈ సభ ద్వారా మీకు మాట ఇస్తా ఉన్నా, తప్పనిసరిగా సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడి మీ లిస్ట్ అంతతో ముందర పెట్టుకొని రేపో మాపో ఒక మంచి నిర్ణయం తీసుకొని అత్యంత తొందరగా త్వరలోనే మీతో మళ్ళీ ఇక్కడే ఇదే ప్రాంగణంలోనే కలుసుకొని మీ జీవితాలలో మరింత వెలుగును నింపడానికి, నా సంపదను మీకోసం కొంత ఖర్చు చేయడానికి మంచి కార్యక్రమంతో మీ ముందుకు త్వరలోనే వస్తానని చెప్పి మాట ఇస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను నా తమ్ముళ్ళగా చెల్లెలుగా భావిస్తూ సెలవు మిత్రులారా. థ్యాంక్ యూ సార్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఇంతగా దివ్యాంగ